ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఒక ఈ పురుషాంగ స్తంభన లోపాల కిందకొస్తుంది కానీ, ఇన్‌ఫర్టిలిటీ ఇవన్నీ ఇండైరెక్ట్‌గా కాజ్ చేసే ఇష్యూస్. అంటే నపుంసకత్వము, మాస్కులినిటీకి సంబంధించింది కాదు. సో, ఇది ఒక డిజార్డర్ లాగా కాకుండా, ఒక కైండ్ ఆఫ్ సిట్యుయేషను ఇబ్బందిగా పరిగణిస్తే ఇది ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే యాక్చువల్‌గా ఏంటి అంటే, మన కోరికలకి తగ్గట్టు అంగం గట్టి పడకపోవటాన్ని, పురుషాంగం స్తంభించకపోవటాన్ని సింపుల్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. సో, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి చాలా కారణాలుంటాయండి. అది ఫిజికల్ కాదు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కాదు. చాలా ఉంటాయి. సో, అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఫిజికల్ ఇష్యూస్‌కొస్తే కోమార్బిడ్ కండిషన్స్. అంటే బీపీ ఉండటం కావచ్చు, షుగర్ ఉండటం కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా అంటాం. రక్తంలో కొవ్వు పదార్థాలు ఉండటం కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు. అండ్ వీటన్నిటికి సంబంధించి ఏవైనా మెడికేషన్స్ యూజ్ చేయటం కావచ్చు. అంటే మెడికేషన్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. కొత్త మెడికేషన్ ఏయొచ్చు. ఏది పెట్టుకున్నా అంగస్తంభన జరగదు. సో, ఇలాంటి వాటి వల్ల కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుంది. సో, ఇవే కాకుండా అంటే ఫిజికల్ ఇష్యూసే కాకుండా, ఫిజికల్ కోమార్బిడ్ కండిషన్సే కాకుండా, మెంటల్ హెల్త్ కండిషన్స్ అంటాం. అంటే డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, సింపుల్ రిలేషన్‌షిప్ ఇష్యూస్ కావచ్చు, పార్ట్నర్ ఇష్యూస్ సింపుల్‌గా అంటే మనకేం లేకున్నా పార్ట్నర్‌కి ఇష్యూస్ ఉన్నా కానీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వస్తాయి. సో, వీటన్నిటికి సంబంధించి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ పర్సన్‌కి ఎందుకొస్తుంది అంటే, ఇవి ఎక్స్‌టర్నల్ ఇష్యూస్ కావచ్చు. ఇంటర్నల్‌గా వాళ్ళకేం జరుగుతుందంటే, బ్లడ్ సప్లై అనేది అంగానికి తగ్గిపోవడం వల్ల వస్తుంది. సో, ఈ అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే, ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఒక సౌండ్ వేవ్స్‌తో అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాగా అప్లై చేయడం ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేసే టెక్నిక్కే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ థెరపీ ముఖ్యంగా ఏంటంటే, ఏజ్ రిలేటెడ్ అనే కాకుండా లైక్ 20 ఇయర్స్ టు 90 ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం అప్లై చేయొచ్చు. సో, దీంట్లో సైన్స్ ఏంటి అంటే, ఈ సౌండ్ వేవ్స్ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయటం. నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం. దీంతో ఏమవుతుంది అంటే, కోరికకి తగ్గట్టు అంగం గట్టిపడుతుంది. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. ఇబ్బంది పడకుండా ఈవెన్ వాళ్ళకి ఇదేదో పెద్ద ట్రీట్మెంట్ లాగా ఇబ్బంది పడకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.